తీసుకొస్తున్నాడు, చక్కగా కాలం గడిచిపోతోంది. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, అక్కడికి వెడదామా, ఈశాన్య దిక్కుకి వెడదాం, చూసేసాం కదా, నైరుతి దిక్కుకి వెళ్తే చూసేసాం కదా, ఈ చూసేసాం కదా అన్న మాట ఒకటి ఉంటుంది. అనుకుంటూ ఉండడం అదొక దుష్ట లక్షణం. కాబట్టి అలా వెడదామా, దక్షిణ దిక్కుకి చూసేసాం, ఉత్తర దిక్కుకి చూసేసాం, మరి ఇంక చూడందే ఉంది. ఆ పైకి సూర్యుడి దాకా వెళ్ళలేదు. మీ కర్మ ఎక్కడికి తీసుకెడతానన్నాడు ఆయన. ఆయనకేం పోయింది, ఎక్కారు, బయలుదేరారు, సూర్యుడి వైపుకి పెడుతున్నాడు గరుత్మంతుడు. ఆయన అంటే తట్టుకుంటాడు, వీళ్ళకు ఉండద్దు ఆ శక్తి. అలా అడగకూడదని కద్రువన్నా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తే చెయ్యని చెప్పింది, ఆయన తప్పే ఉంది. సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళి అన్నారు, రండి ఎక్కండి అన్నాడు ఆయన. తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా బాగా దగ్గరగా వెళ్ళలేదు. గరుత్మంతుడు హాయిగా ఉన్నాడు. ఆయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే శుభ్రంగా మాడి మసి అయిపోయి పైనుంచి కింద పడిపోయారు. అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రం ఏమిటంటే ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుడు. పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీసుకెళ్ళాడు, మరి ఆవిడేగా చెప్పింది తీసుకెళ్ళమని. పిల్లలందరూ చచ్చిపోయారు, నీవు బుద్ధిహీనుడవు, నీకు బుద్ధి లేదు అని నింద చేసి ఆవిడ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేసింది. ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ, ఓ లోకసుందర, మహానుభావ, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను అనువర్తించి నీ యందు భక్తితో ఉండి నీ శాసనాన్ని ఔదలదాల్చి అభ్యున్నతిని పొందుతూ ఉంటారు. ఇవాళ నా కుమారులు సూర్యమండలం వైపుకి వెళ్ళబోయి ఆయన యొక్క తీవ్రమైన వేడి చేత శరీరాలను విడిచిపెట్టి కింద పడిపోయారు, మరణించారు. కాబట్టి నీవు వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థన చేసింది. త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. ఆ చనిపోయినటువంటి పాములన్నీ మళ్ళీ బతికాయి. చాలా సంతోషించింది. మళ్ళీ ఆ పాములన్నింటినీ గరుత్మంతుడికి అప్పచెప్పింది. సూర్యమండలం వైపుకు మాత్రం ఎప్పుడూ తీసుకెళ్ళకు, వాళ్ళని ఇతరమైనటువంటి వైపుకి తిప్పుతూ ఉండింది. ఆయన ప్రతిరోజు తీసుకెడుతున్నాడు, తిప్పుతున్నాడు. ఒకానొక రోజున ఆయన మనసు కుందింది. ఏమిటిది, నేను ఎందుకు ఇలా ఊడిగం చేయడం, ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, నేను ఎందుకు అసలు ఈ పావుల్ని ఇలా తిప్పుతూ ఉండడం, ఈ పావుల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను, అమ్మ ఎందుకు చేస్తుంది వినతకి ఇలా సేవ, నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ. కాబట్టి ఈ మాట పావులను అడుగుదాం, ఈ మాట కద్రువును అడుగుదాం.